నువ్వుల లడ్డూలు ఎలాగ చేయాలో ఇప్పుడు ముందుగా పల్లీలు దాదాపుగా నేను ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను. పల్లీలు బాగా వేయించుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో స్లోగా వేయించుకున్నాను. ఇలాగా బాగా పల్లీలు కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా, రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అందుకే నేను పల్లీలు ఎక్కువ వేసుకుంటున్నాను. పల్లీలు నువ్వులు కానీ మనకి ఎముకలు బలంగా ఉండడానికి, అలాగే బ్లడ్ బాగా ఉండాలంటే, మనకి రక్తహీనత లేకుండా ఉండాలంటే మనకి నువ్వులు కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే బెల్లం గురించి మీకు తెలిసినదే, అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, బెల్లంలో ఉంటుంది, నువ్వుల్లో ఉంటుంది. అలాగే పల్లీల్లో కూడా కావాల్సినటువంటి హై ప్రోటీన్స్ ఉంటాయి ఎక్కువగా, కాబట్టి మంచి హెల్తీ రెసిపీ. రోజుకు ఒక లడ్డు తిన్నా కూడా చాలా ఇలాంటివి ఎముకలు బలంగా ఉండడానికి, అలాగే లేడీస్కి ఎక్కువగా ఉపయోగపడతాయి. నువ్వులు బాగా వేయించుకోవాలి, చిటపట ఆడేంత వరకు బాగా వేయించుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం చూడండి. ఇంకా కాస్త ఉండేటివి కూడా అన్నీ కూడా వేసేసుకొని మొత్తం నువ్వులు కానీ నేను 500 గ్రామ్స్ పల్లీలు తీసుకుంటే నువ్వులు ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను. అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ప్యాన్ మందంగా ఉంది కాబట్టి హై ఫ్లేమ్ పెట్టుకుంటే వాడిపోతాయి, కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మొత్తం వేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము, చల్లార్చుకుందామన్నీ మొత్తము. అదే ప్యాన్లో ఇంకా ఉండేటన్నీ కూడా వేయించేసుకుందాము. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే త్వరగా మాడిపోతాయి కదా, మాడిపోతే టేస్టే మారిపోతుంది. అలా కాకుండా మనం లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తీసుకుంటా అంటే చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా మంచి ఇలాంటి ఫుడ్, ఇలాంటి రెసిపీస్ మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇలాగా నిదానంగా వేయించుకోవాలి. అన్నీ మొత్తం వేగించుకొని చల్లార్చుకొని మొత్తం అంతా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాము. సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాము. ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుందాము. తెల్ల నువ్వులు వేసుకొని ఫ్లేమ్ ఏం అవసరం లేదు, అదే హీట్తోనే మనకి వేగిపోతాయి. ఇవి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. 2 మినిట్స్ ఇలాగా అదే ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పల్లీలు అలాగే నువ్వులు బాగా చల్లార్చుకొని, చూడండి దగ్గరగా నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను బెల్లం కూడా. ఇప్పుడు మొత్తం పల్లీలంతా పొట్టు తీసేసుకుందాము. మొత్తం పొట్టు తీసేసుకొని, చూడండి పొట్టు తీసేసుకొని అంతా పొట్టుతో వేసుకోవచ్చు, కానీ పల్లీలు చెడిపోయినట్టు ఉంటాయి కదా, అవి తీసేసుకోవడం కోసం పొట్టు తీసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా పల్లీలన్నీ మొత్తం మిక్సీ పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి ఇలాగా మొత్తం మిక్సీ పట్టేసుకుంటా. మరీ అంత మెత్తగా కాకుండా నేను లైట్గా కొద్దిగా విత్తనాలు లైట్గా ఉండేలాగా మిక్సీ పట్టుకున్నాను. మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అలాగే నువ్వులు కూడా మిక్సీ పట్టుకుందాం. అంత మెత్తగా అయితే నేను మిక్సీ పట్టుకోలేదు. ఇప్పుడు నువ్వులు మిక్సీ పట్టేసుకున్నాం మొత్తం అంతా. ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని హాఫ్ తీసుకొని మిక్సీ పెట్టేసుకుందాము. ఇప్పుడు మిగిలిన నువ్వుల పొడి అంతా కూడా వేసేసుకొని మొత్తం మనం బెల్లం పొడిగా దంచుకోవాలి. చూడండి పొడిగా ఉండేలాగా బెల్లం కానీ మొత్తం చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నువ్వులు, బెల్లము, పల్లీలు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతాను మొత్తం అంతా మిక్స్ అవ్వాలి కదా, బెల్లం అంతా నీకు కలవాలంటే మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా తీసుకొని మిక్సీ పెట్టుకుందాము. అంతా మిక్సీకి వేసేసుకుందాము. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది, కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి
మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలాగంతా బాగా మిక్సీ పెట్టేసుకొని మరొక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతా అయిపోయింది చూడండి. దగ్గరగా నేను 1.5 kg వచ్చింది. ఒక్కొక్కటి 400 grams 500 grams తీసుకున్నా కదా. పల్లీలు 500 grams, బెల్లము 500 grams, అలాగే నువ్వులు 400 grams, దాదాపుగా 1.5 kg అయింది. మొత్తము అంతా బాగా మిక్స్ చేసుకొని చూడండిలాగా మనం కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి అవసరం లేకుండానే ఇలాగే మనం ముద్దలు చేసుకోవడానికి, లడ్డూలాగా చేసుకోవడానికి వస్తుంది. అలా ఇంకా కావాలనుకుంటే కొద్దిగా పాలైనా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేసుకోవట్లేదు. ఇలాగే మొత్తం ఇలాగే లడ్డూలు చేసుకుంటున్నాను చూడండి. లడ్డూలకు ఈజీగా లడ్డూలు చేయడానికి వస్తుంది కాబట్టి మనకి ఏం అవసరం లేదు. నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. ఇలాగా మనం రెడీ చేసుకొని రోజుకొకటి తీసుకోవచ్చు. దగ్గరగా ఒక 2 months అయినా కూడా స్టోర్ అయి ఉంటాయి, నిలువ పెట్టుకోవచ్చు. మొత్తం కొంచెం చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజు చేసుకుంటున్నాను. చిన్నవైతే కొంచెం పెద్దగా ఉంటే రోజుకొకటి తింటే బాగుంటుంది. చిన్నగా అంటే మరి గోళీలాగా ఏమంత ఇది కాదు కాబట్టి ఈ సైజులో చేసుకొని మొత్తం అన్నీ ఇలాగ మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలాగ లేదంటే మీరు పిండి అయినా కానీ ఇలాగే పౌడర్ అయినా కానీ స్పూన్తో తీసుకోవచ్చు. అలా అయినా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. లేదంటే లడ్డూలాగా చేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. మొత్తం అంతా లడ్డూలాగా రెడీ చేసేసుకున్నారు చూడండి ఎన్ని వచ్చినాయి. మొత్తం అన్ని సైజులో ఒక్కొక్కటి వచ్చినాయి. మొత్తం అన్నీ మనం అదే కడాయిలోకి వేసుకొని ఇప్పుడు మనం ముందుగా నువ్వులు వేయించుకున్నాం కదా, తెల్ల నువ్వులు అంటే తినేటప్పుడు మనం లడ్డు తింటున్నప్పుడు నువ్వులు తగులుతుంటే కరకరలతో బాగుంటాయి. కాబట్టి ఇలాగా అంటే కనిపించేలాగా అంటే పిల్లలకు కానీ కొంచెము అట్రాక్టివ్గా కనిపించడానికి ఇలాగా నువ్వుల లడ్డూలతో పైనంతా డెకరేషన్ చేసుకుంటే కార్వింగ్ చేసుకుంటే బాగుంటుంది. నాకు మొత్తం చూడటానికి అట్రాక్టివ్గా ఉంటాయి. పిల్లలకి కానీ పెద్దలకైనా కనుక తినాలనిపిస్తుంది. ఇలాగ మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలాగా రెడీ చేసుకొని మొత్తం అన్నీ చివరిగా కొబ్బరి తురుముగానే వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను జస్ట్ మీరు కొద్దిగా వేసి చూపిస్తున్నాను. లేదంటే ఒక్కొక్క లడ్డు తీసుకొని లడ్డూకి కానీ బాగా ప్రెస్ చేసినారంటే కొబ్బరి కానీ బాగా కరెక్ట్గా సరిపోతుంది, అందులోకి అతుక్కుంటుంది. కొద్దిగానే వేసాను చూడండి. చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.